ఇది జరగాలంటే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉన్నవాళ్ళు, లైబ్రరీలో ఉన్నవాళ్ళు, ఇన్ని రోజులు మనం నిరసనలు చేసినాం, ర్యాలీలు చేసినాం, ధర్నాలు చేసినాం, దీక్షలు చేసినాం, ముట్టడిలు చేసినాం, అన్నీ అయిపోయినాయి. తెలంగాణలో నిరుద్యోగం మార్చేందుకు ఒక ప్రోగ్రాం పెట్టి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం 30 లక్షలతో ఆ మార్చ్ జరగాలంటే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ డిస్టిక్ల నుంచి ఈరోజు హైదరాబాద్ రావడం స్టార్ట్ చేయండి. రేపు సాయంత్రం కల్లా హైదరాబాద్ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులతో నిండిపోవాలి. ఎవరు కూడా లైబ్రరీకి పోకండి, ఏ స్టడీ హాల్స్ కూడా పోకండి. జూలై 5వ తారీఖున ఇద్దరు, ముగ్గురు లేదా ఒకరు అంతకుమించి గుంపుగా కాకుండా మీరందరూ జూలై 5వ తారీఖున మీకు వాట్సాప్ గ్రూపుల్లో మీకు లొకేషన్ పెడతాం, మీకు ఆ ప్లేస్ ఆ లొకేషన్ అని పెడతాం. ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మార్పు కోసం అన్ని రాజకీయ పార్టీలను కలుసుకుంటూ వాళ్ళ మద్దతు కూడా కట్టుకుంటూ మేము ప్రయత్నం చేయబోతున్నాం. దీని మీదనే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాం. విద్యార్థి సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు అందరూ, రాజకీయ నాయకులు అందరినీ కలుసుకుంటూ వాళ్ళ మద్దతు కోరడం అనేది నా బాధ్యత. కోరుదాం, కలిసి వచ్చే వాళ్ళతో మనం ఎవరు వచ్చినా రాకున్నా నిరుద్యోగులు నీ కోసం నువ్వే జిల్లా నుంచి నువ్వు వస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, 500 అవుతుంది. అది కూడా నువ్వు పెట్టుకొని రాకపోతావు అంటే అది నీ ఇష్టం.